కొత్త ముఖం ఎక్కువగా కనిపిస్తున్నాయి. యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును. యేసుప్రభు ఆశీర్వాదం ఉంటే అన్నిటిలో ఆశీర్వాదమే. దేవుని స్తోత్రం. సంఘము నేను ఇక్కడ వచ్చి నిలబడితే ఇది అట్లా ఆ రోడ్డు దగ్గర పోతుంది అని దేవుడు చెప్తాడు. ఎవరో ముందుకున్నవారో ఎవరో చర్చికి ఈ స్థలంని ఫ్రీగా పెట్టుకొని రాసి ఇస్తారు. మాకు నేను అమ్మలేదు, జాగా చర్చికి పెట్టుకో అని ఇస్తారు. దేవుడు నాకు అట్లా చూపిస్తాడనమాట. చూద్దాం, దేవుడు చెప్తే మనకేమీ ఆశ లేదు. దేవుని కార్యం ఆయన సంకల్పం జరుగుతుంది. ప్రభు ఆయన చిత్త ప్రకారం తన్ను దేవునికి అప్పచెప్పి దేవుని సేవలో ముందుకు సాగితే దేవుడు యేసయ్య మనకు ఎక్కువగా గొర్రెలు ఇస్తాడు. ఈ లోకంలో శ్రేష్టమైనది ఏమంటే సేవ చేయడమే గొప్ప శ్లాఘ్యం. దానికంటే నీ అమెరికా పోయి సంపాదించిన, లండన్ పోయినా అదంతా ఆశీర్వాదం కాదు. అదంతా లోక ఆశీర్వాదం. మనకు లోక ఆశీర్వాదం వద్దు, లోక ఆశ వద్దు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఇదంతా మనకు అవసరం లేదు. ఇదంతా చూస్తూ ఉంటే సామెలు ఎక్కువగా ఫాస్టింగ్ ఉన్నాడని అనుకుంటా. ఎన్నేళ్ళు ఫాస్టింగ్ అయింది? 8వ నెల. ఈ సంవత్సరంలో 8వ నెల ఉంటాడు. లవానా శలరదూరియా రలకానా సిద్ధిరియా లుబ్ ఈఖనా శత్తల కుందిరియా. ఈ మందిరంపై దేవదూత అల్లాడతాడు. నేను ఇక్కడ నిలబడితే నేను చూస్తాను. ఇది సాధారణంగా దేవుడు ఇక్కడ పెట్టలేదు. ఆయన చిత్తం ఈ స్థలంలో, ఈ ప్రాంతంలో దేవుడు ఇంకా అనేక జాతులు, అనేక పిల్లలు దేవుడు కదిలింపబడి రక్షించి ఇక్కడ నుంచి దేవుడు సేవకుల్ని లేపుతాడు. ప్రవక్తుల్ని లేపుతాడు. అనేక మంది ఇక్కడ ఎంచిపోయిన వాళ్ళకు ఇది ఒక జ్ఞాపకార్థ సంఘంగా దేవుడు మారుస్తాడు. దేవుని స్తోత్రం. యెషయా గ్రంథం 40:11 వచనం. సరిగా చూడు. పది వచనం చూడు. నలభై 41:10 చూడు. అదే వాక్యం. భూమి గంధం నుండి నేను పట్టుకొని
దాని కొనలో నుండి పిలుచుకొనినవాడా, పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడనివి, నేను నిన్ను ఉపేక్షించి ఉన్నగా ఏర్పరచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. సామ్యాలకు దేవుడు చెప్తాడు, నేను పిలుచుకొనినవాడా, నా సేవకుడా, నా దాసుడా, నేను నిన్ను చదువు. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా, నీవు నా దాసుడవనియు, నీవు నా దాసుడనియు, నేను నిన్ను ఉపేక్షింపక, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు సామ్యులకు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయం చెయ్యువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. ఎన్ని మాట ఆశీర్వాదం, 7 ఆశీర్వాదం ఉంది లోపల. ఇదే దేవుని యొక్క మాటలు. దేవుడు తన సేవకునికి, సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రవచన మాట ఇది. హల్లెలూయా. నేను నిన్ను పిలిచాను, నిన్ను తీసుకొచ్చాను, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. అది జడ్చర్ల నుండి, అది నాగర్ కర్నూలు ఏదో ఒక ఊరు నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, నా దగ్గర ప్రార్థనకి వచ్చాడు 2010లో. వచ్చి ఆయన అన్నాడు, నా గురించి చెప్పు అన్నాడు. ఏం చెప్పాలా, నేను జోసీమ చెప్తా కాదు, నీ గురించి విన్నాను మా ఊర్లో, అందుకే నీ దగ్గర వచ్చాను అన్నాడు. అంతా ఘనకార్యం ఏం చేసినావు, 4 సంవత్సరం జైల్లో నుండి వస్తావు అన్నాను. కూర్చున్నవాడు లేచాడు, ఇది ఏమి ఇట్లా చెప్తున్నా, నాకు భయం వేస్తుంది అన్నాడు. ఏదో వీడు ఘనకార్యం చేసినట్టు నా గురించి చెప్పవా అంటే, దేవుని దగ్గర వచ్చి అట్లా అడగవచ్చా? అది నా దగ్గర అడిగితే కుదరదు. అది నేను ఉన్న సంగతి దేవుడు నా ద్వారా చెప్తాడనమాట. మీలో సంఘం నుండి కొంతమంది దేవుడు ప్రవచన ఆత్మతో నింపబడాలి, అటువంటి ఆసక్తి మీకు ఉండాలి. ప్రవచన ఆత్మ చాలా గొప్పది. సంఘములో అటువంటి వరం ఉండాలి. పురుషుల్లో కానీ స్త్రీలో కానీ ప్రవచనం వస్తే అది నీవే మెచ్చుకుంటే ఆ ప్రవచనం జరగదు. ప్రవచనం చెప్పువారు యెహోవా నోరు అని బైబిల్లో ఉన్నాయి. ప్రవచనం సీదా ఒట్టిగా ఇచ్చినవాడు కాదు దేవుడు. సంఘముకు ప్రవచన వరం అవసరం. 1 కొరింథీ పత్రిక 11 మీకు అక్కడ చాలా చక్కగా రాసింది. 1 నుంచి చూడు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. క్రీస్తుని పోలిక పౌలు అంటున్నాడు. క్రీస్తు పోలిక నేను నడుచుకున్నట్టు మీరు నన్ను పోలిక నడుచుకోండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు
మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. హల్లెలూయా. భార్యాభర్త ఉన్నారు, పురుషునికి స్త్రీ కిరీటం అంట. స్త్రీకి పురుషుడు కిరీటం. పురుష భార్య ఇద్దరికి సంఘానికి దేవుడు సంఘం కిరీటంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం. మనందరం దేవుడు మనకు కిరీటం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలకు ఏముంది? కిరీటం. జీవ కిరీటం, వాగ్దాన కిరీటం. అట్లా దేవుడు రకరకాల కిరీటము దేవుడు ఉంచి ఉన్నాడు పరలోకమందు. ఇక్కడ మన జీవితం అంతా, ఇక్కడ మనం ఏం ప్రయాసపడి ఏం చేసినా అది మనం విడిచిపెట్టే పోవాలి. ఎంత సంపాదించినా వదలాలి. ఎంత డబ్బు ఉన్నా అది మనకు పరలోకం ఇయ్యదు. డబ్బు ఉన్నవారు సంఘ సేవకి అప్పచెప్పాలి. ఇస్తే సంఘం వర్ధిల్లాలి. పిల్లలు ఎక్కువగా ఉంటే పిల్లలు సేవకి ఇవ్వాలి. ఈ లోకంలో విస్తారంగా దేవుని సేవ జరగాల. సామెలు ఎక్కువగా చదివినవాడా? లేదు. దేవుడు ఆయనకున్న విశ్వాసం, ఆ మొండితనం చూసి ఆయన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఊరంతా ఆయన్ని పగబెట్టింది, బస్తీ అంతా. కానీ దేవుడు నా ద్వారా ఆయన ప్రేమించాడు. నీ మళ్ళా శిక్ష పడదు. నీ దేవునికి సేవ చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. మళ్ళా చదువు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలనని కోరుచున్నాను. దేవుని స్తోత్రం. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. బైబిల్ ఏముంది? స్త్రీ కొంగు వేసుకోవాలంట, తల మీద కొంగు వేసుకోవాలి. పురుషుడు వేసుకో అవసరం లేదు. ఎందుకు స్త్రీ కొంగు వేసుకోవాలా? అవ్వ ద్వారా లోకంలో పాపం వచ్చింది. అందుకని ఏ స్త్రీ అయినా తల మీద దేవుణ్ణి మొక్కినప్పుడు కొంగేయాలి. ఇది బైబిల్ చెప్తుంది, మనం చెప్పలే. కొందరు అడుగుతారు కొంగేయమంటే బైబిల్ ఉందా? బైబిల్ ఉంది. కొంగేయకపోతే కుండు కొట్టినట్టు అవుతుందంట ఆమెకి. అందుకే కొంగేసుకోవాలి. అది దేవునికి భయం. అది దేవునికి భయపడిన బిడ్డలు తల మీద కొంగేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఏలైనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. చూసారా? కత్తిరించుకొనుట అయినను క్షౌరము చేయించుకొనుట అయినను స్త్రీకి అవమానమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను. దేవుని స్తోత్రం. ఇది బైబిల్లో చక్కగా రాసింది. మనందరం లోకవాసిగా, లోకాశ ఉన్నవాళ్ళుగా ఇంకా తాగుతూ ఇంకా అన్నీళ్ళు పండగ వచ్చిన ఆచరించు ఉంటే అది వేస్ట్. అది మనకు ఆశీర్వాదం ఇయ్యదు.
మనకు దేవుడు పరలోకమందు ఉన్నాడు. ప్రభు ఎక్కడ ఉన్నాడు? ఆకాశమందు ఉన్నాడు. యేసు అక్కడి నుంచి పరిశుద్ధాత్మ మన మీదికి ఆయన పంపినాడు. పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఫాస్టింగ్ ఉన్నారు ఈరోజు? మంచిగా తిరిగి వచ్చారనమాట. ఒక 5-6 మంది చేతులు ఎత్తారు. నా చర్చిలో శనివారం పరిశుద్ధాత్మ కూటం. కొత్తగా వచ్చిన వాళ్ళు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలా, వాళ్ళు పొందాలని ప్రతి శనివారం నేనే నడిపిస్తాను 11 to 2. నన్ను టీవీలో ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళ చేతులు ఎత్త. కొంతమంది, వేరే మంది ఇంట్లో టీవీ లేదా, సినిమా చూస్తారా? టీవీలో యూట్యూబ్ అన్నది ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో జోషి ఛానల్ కదా, జోషి ఛానల్లో నేను వస్తాను. గంట సేపు మాట్లాడతాను. ప్రాపస్ ఇంటికి పోతే చూడండి, ఇప్పుడు దాకా 1,00,000 మంది చూశారు. అది ఎంతమంది చూశారు? ఫుల్ ఇంటర్నేషనల్ తెలుగు వాళ్ళు. ఎక్కడ చైనాలో తెలుగువాడు ఉన్నాడు. నాకు అప్పుడే తెలిసింది. వాడి సాక్షి చూసి చెప్తున్నాడు, సార్ ఎంత బాగుంది సార్, నేను ఎన్నో సాక్షి విన్నా, ఇట్లా మేము చూడలేదు. ఒకడు చెప్తాడు, మీ సాక్షి వింటే నాకు పరిశుద్ధాత్మ వచ్చి కింద పడిపోయి పొరలుతున్నాను అయ్యగారు అన్నాడు. అంటే ఇదంతా చూస్తే నాకు దేవుడు మన గురించి ఏమేమో ఐడియా ఉంది, మనం ఆయన చూపులో ఏమీ లేదు. సామెలో ఒలిగట్టాయిగా తీసుకొచ్చి ఆ సాక్షి దించాడు. నాకేం ఇంట్రెస్ట్ లేదు. అయినా చూస్తే ఆ సాక్షి ద్వారా దేవుడు మహిమ పొందితే నాకు చాలా సంతోషంగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఒక 40 మంది నన్ను వెతుక్కుంటూ వచ్చేసారు సంఘంకే. కొత్తగా సాక్షి విన్న వాళ్ళందరం గుంటూరు, వైజాగ్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, విదేశాల్లో ఎవరెవరు తెలుగు వాళ్ళు ఉన్నారో దానిలో సగం మంది చూసి ఫోన్ చేశారు. దేవుని స్తోత్రం. మన ఆత్మీయంలో జీవిస్తే, మనం ప్రభు కోసం జీవిస్తే దేవుడు ఈ విధంగా ఒక పనికి మాలిన వాడిని తీసి దేవుడు గణపరుస్తాడు. ఇది ఆయన ఇచ్చిన ఘనత. ఇది మనుషుల వలన కాదు. ఇది హల్లెలూయా. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తాను. ఐశ్వర్యము, నీతియు, విశ్వాసము, నిజమైన కలిమి నా దగ్గర ఉంది. మీరు ఫాస్టింగ్ చెయ్యి బిడ్డలుగా ఉండాలి. చర్చిలో మీరు పరిశుద్ధాత్మ పొందిన బిడ్డలుగా ఆసక్తి ఉండాలి. ఇంకా పెళ్లి చేయాలా, ఇల్లు కట్టాలా, లోను కొనాలా, అటువంటిదంతా వద్దది. వదిలిపెట్టు. నీ ఆత్మీయంలో ప్రభు దగ్గర వచ్చినా నీకు ఏమేమి అవసరమో దేవుడు ఆటోమేటిక్ ఇస్తాడు, నీ అడగకుండా. నమ్ముతావా? ఇది ప్రభులో ఉండాల. ఎక్కువగా ఫాస్టింగ్ చేయాలి. బైబిల్ ఎంతమంది చదివారు? పూర్తిగా బైబిల్ చదివిన వాళ్ళు కొంతమంది, అందరం చదవాలి. చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది? చదివిన వాళ్ళు ఎంతమంది? చదివిన వాళ్ళమే. నాకే తెలుగు రాదు చదువు. ఇది అరవం బైబిల్ నుంచి చెప్తాను. ఒక 10 సార్లు చదివిన. ఇంకా అది చాలదు, ఇంకా చదువుతూనే ఉండాలి. కన్ను కనపడలే. ఎక్కువగా సేపు కూర్చొని నిలబడి మెసేజ్ ఇవ్వటకు కుదరలే. వయసు అయింది కదా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను వచ్చినప్పుడు 35 వయసు, ఇప్పుడు 75 వయసు. హైదరాబాద్ వచ్చి 35 వయసులో వచ్చాను. అప్పుడు సామెల్లాగా ఉన్నాను నేను. నీకు వయసు ఎంత? 50 కుర్రోడ్లాగా ఉన్నాడా?
దేవుని స్తోత్రం. అదే వయసులో పెళ్లి చేస్తారు. ప్రభులో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పొందుటకు మీకు ఆసక్తి ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే నీ పడిపోలేదు. దేవుని ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? పైనుంచి వస్తుంది. ఆ ఆత్మ నీలో ఉంటే నిన్ను కూడా పరలోక రాజ్యం తీసుకుపోతుంది. అట్లనా వెళ్ళిపోతావు, కనిపించవు. నిన్ను తిట్టినవారు, కొట్టినవారు, సైతాన, మదం మారా, కులం మారా తిట్టిన వాళ్ళు ఎదుట కనపడకుండా రెక్కలు చాపి వెళ్ళిపోతావు పరిశుద్ధ ఆత్మ ఉంటే. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన క్రైస్తవ పిల్లలు లవ్ చేయకూడదు, ఎవరిని ప్రేమించకూడదు. అది పెద్ద శాపం. అన్యుడు ముస్లిమే ప్రేమిస్తారు కొందరు. పరిశుద్ధ జాతి పోయి అశుద్ధంలో పడవచ్చా కేవలం శరీరాశకి? అట్లా వెనకపోతే ఒక 5-6 నెలలు పెట్టుకొని బాగా చూసుకొని మళ్ళీ వదిలేస్తాడు. నేను మళ్ళీ వేరొకరు చూస్తాడు. కావాలా అది? పెళ్ళి లైఫ్ దేవుని చిత్త ప్రకారం నీ జీవించాలా, చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి స్త్రీకి పురుషుడు అవసరం. ప్రతి ఒక్క పురుషుడికి స్త్రీ అవసరం. కానీ అది అక్రమంగా అశుద్ధంగా ఉండకూడదు. వివాహం పరిశుద్ధమైనది. మన పరిశుద్ధ జాతి వివాహం పరిశుద్ధమైనది కనుక పరిశుద్ధమైన పిల్లల కన్నాల. అప్పుడు నీ పరిశుద్ధ జాతి అవుతావు. నీకు మంచి సంఘం ఉండాలి. కొంతమంది వస్తారు, ఎబ్రోన్ వాళ్ళు బాగా వస్తారు నా దగ్గర. పెళ్ళి అయ్యి 10 సంవత్సరాలు అయిందంట, పిల్లలు లేవు. అది వదిలిపెట్టి పరిశుద్ధాత్మ సంఘం పో, అందుకని నీకు పిల్లలు లేదు అన్నాను. అవును అన్నాను. పరిశుద్ధాత్మ ఉంటే నీకు దేవుడు పిల్లలు ఇస్తాడు. నేను 15 వయసులో పరిశుద్ధాత్మ పొందాను. అనాథ ఆశ్రమంలో పొందాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా చర్చిలో బల్ల ఉంది, నేను పోయి ఇయ్యాలి. ఇక్కడ ముగించి అక్కడ పోయి బల్ల ఇయ్యాలి. చర్చి స్టార్ట్ అయింది. అయినా కూడా సామ్యాలు పిలిస్తే నేను ఆగలేదు, వచ్చేస్తా. ప్రభులో మీరు ఉంటే మీరు అడిగింది దేవుడు ఇస్తాడు. ప్రభులో మనం ఉండాలి, ప్రార్థనలో ఉండాలా, ఉపవాసంలో ఉండాలా, బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతూ ఉపవాసం నుండి ప్రార్థన పరులుగా ఉంటే దేవుని పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు. దీనిలో ఏదైనా ఆటంకం ఉంటే రాడు. అర్థమైందా? పరిశుద్ధాత్మ శక్తి పొందాల. కొరింథీ పత్రిక 12 చూడు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండా, ఇక్కడ ఈ వాక్యం అంతా గమనించాలా. ఆత్మ సంబంధమైన వరమును గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. మీరు అన్ని జనంలో ఉన్నప్పుడు మోగ విగ్రహములు ఆరాధిస్తూ ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేదు. నేను మీకు తెలియజేయుచున్నాను. అది దయ్యం పట్టిన వాడు యేసు అంటే చెప్పడు. యేసుని చెప్తే ఆ శరీరంలో ఉన్న ఆ దయ్యం వెళ్ళిపోవాలా. ఎందుకంటే యేసు అన్న పేరులో అంత మహిమ ఉంది. దేవుని స్తోత్రం. మనం ఎక్కువగా ఆత్మ ఉంటే స్తోత్రాలు చెప్తూ ఉంటాం, ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ పొందితే నీ ముఖం వెలుగుగా ఉంటాయి, లేకపోతే దయ్యం పట్టిన ముఖంలాగా ఉంటాయి. భర్త కొట్టినట్టు ముఖం ఉంటాడు అనమాట.
ఆత్మ ఉంటే నవ్వుకుంటూ మాట్లాడతారు అట్లా. హృదయంలో వెలుగు ఉంటే శరీరం అంతా వెలుగు. ఆత్మశక్తి అందరం పొందాల. ముఖముకు సుణ వేసినా, పౌడర్ వేసినా, ఫెయిర్ అండ్ లవ్లీ వేసినా తెల్లగా ఉండదు. ఆత్మ నీలో ఉంటే తెల్లగా కనిపిస్తాం. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖము వెలుగు కలిగింది. కీర్తనగాడు చెప్తాడు, మన దేవుడి వైపు చూస్తే వెలుగు. మోసే 40 రోజులు సీనాకొండలో ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన ముఖం ప్రకాశం ఉంది. కుంగేసుకొని వస్తారు ప్రజల దగ్గర. ఎందుకు? ఆయన ముఖం చూసి ప్రజలు భయపడతారండి. అట్లా పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీ ముఖం కూడా ప్రకాశంగా ఉంటుంది. ఆత్మ వరము గూర్చి మనం అపేక్షించాలి, ఆశ ఉండాలి. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఆత్మవరం అంట. ఫస్ట్ మళ్ళా చదువు. మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను ఆత్మ సంబంధమైన వరము గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. వరాన్ని గురించి మీరు తెలుసుకోవాలి. ఏమి వరం అది చూస్తాం. కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఏమంటది వరము? కృపావరము నానా రకమైనది. కానీ ఆత్మ ఒకటే. మరియు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ త్రిత్వ దేవుడు నీలో ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ ఉంటే యేసుని గురించి, తండ్రిని గురించి గణపరుస్తాడు. ముగ్గురు ఒకటే. ఆత్మ సంబంధమైన వరమును గూర్చి నీకు తెలుసుకోవాలి సంఘము. మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి. పరిచర్యలలో నానా రకముగా ఉంది. కానీ ప్రభు ఒక్కడే. కృపావరము జరిపించినవాడు ఆత్మ ఒకటే. పరిచర్య జరిపించినవాడు ప్రభు ఒకటే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అందరిలో అన్నిటినీ జరిపించినవాడు మనకు దేవుడు ఒకరా, నలుగురా? మనకు దేవుడు ఒకటే. ఆ ఒక్కరు త్రిత్వంగా ఉన్నారు. హల్లెలూయా. మనకు శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం ఉంది. 3 స్థానం మనకుంది. పైన ఆకాశం, కింద భూమి, దాని కింద పాతాళం. 3 స్టెప్ ఉన్నాయి. వరము ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిచర్య ఇచ్చేవాడు దేవుడు. నానావిధ కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. అందరిలో అన్నిటిని జరిపించిన వాడు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అందరి ప్రయోజనం కోసం దేవుడు పరిశుద్ధాత్మ ఇస్తాడు. చేతులెత్తండి. వీలివాలన దూరల షందెరిలి వీలియా కందర. పరిశుద్ధాత్మ శక్తి దిగునుగాక. టచ్ ఇన్ ద హోలీ స్పిరిట్. లక్ష్య లబల శలన దూర లబల. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కరే. దేవుని పరిశుద్ధాత్మ శక్తి సంఘం నిండా ఉన్న బిడ్డలు చెయ్యెత్తిన వారి మీద నీ అగ్ని దిగునుగాక, వెలుగు దిగునుగాక, దేవుని వరాలు దిగునుగాక. ఆమేన్. మీ మీద దేవుడు వచ్చాడు, ఆత్మ దిగింది. ఎంతమందికి దిగాడో చేతులతో చూస్తాం. చూసారా? హల్లెలూయా. సేవ జరిపించినవాడు, సేవకి పిలిచినవాడు, తన సన్నిధిలో సేవకుడిని తెలుసుకున్నవాడు నిలబెట్టుతున్నాడు.
ఆ, ఎలాగనగా ఆ. ఒకనికి ఆత్మ మూలముగా ఆత్మవరము నానా రకమైనది. ఆ ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును బుద్ధివాక్యం ఇస్తాడంట. ఏమి ఇస్తాడు? బుద్ధివాక్యం అందరికీ ఇయ్యడు. ఆ వరం ఉన్నవాళ్ళకి దేవుడు ఇస్తాడు బుద్ధివాక్యం. బుద్ధి చెప్తుంది. మరి ఒకనికి మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన ఆ ఆత్మని అనుసరించిన జ్ఞానవాక్యమును జ్ఞానవాక్యమా రెండవది. ఫస్ట్ బుద్ధివాక్యం, రెండవది జ్ఞానవాక్యం. జ్ఞానవాక్యం. మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును విశ్వాసం ఇస్తాడంట. విశ్వాస వరం అనేది ఒకటి. అది విశ్వాసం ఉండాలి. కడపలో నేను మీటింగ్ పెట్టిన సాయంత్రం పబ్లిక్ మీటింగ్. వర్షం తమ పడుతుంది. నాలో విశ్వాస వరం ఉంది కాబట్టి చేతులెత్తి, నీ సేవకుడు ప్రభువా, వర్షాలు వస్తుంది, నేను ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ స్టార్ట్ చేసిన సేవ, కొంచెం ప్రార్థన ముగించే వరకు ఈ వర్షాన్ని ఆపు తండ్రి. నేను నీకు ఇష్టడైతే, నేను నీకు ప్రియంగా ఉంటే, ఈ సేవకి నన్ను పిలిచి కడపలో మీటింగ్ పెట్టి చెప్పినది నిజమైతే వర్షం ఆగాలి. నీ ఆపినావు తండ్రి. అదే విశ్వాసవరం. విశ్వాసవరం అంటే అట్లా చేస్తుంది. వెంటనే వర్షం అయిపోయింది. ఈ గోడకి చర్చి ప్లేస్ అది. ఈ గోడకి అవతల వర్షం, లోపల లేదు. గొడుగు పట్టినట్టు దేవుడు చేసినాడు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ఇది ఏంటిది? దయ్యం పోతుంది, కుంటి వాళ్ళు నడుస్తారు, వర్షం ఆగింది అబ్బోను. మరొక రోజు చాలామంది వచ్చారు ఆ అద్భుతం చూసి. దేవునికి మనం ఇష్టంగా ఉంటే మన నోటి మాట ఆయన విని వర్షాన్ని ఆపాడు. ఎంత గొప్ప దేవుడు! హల్లెలూయా. అందరికీ చేస్తాడు. మీ దేవుడికి ఇష్టంగా ఉండాలి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాస వరం. కొందరు వస్తారు. నిన్న నా సువార్త ఇది టీవీ మాట విని ఒకడు పార్వతీపురం నుంచి ఒక మెంటల్ వాడిని పట్టుకొచ్చారు. 5 సంవత్సరం ఆ మెంటల్ అంట. దొలుపుతాడు. ఎంతమంది పెట్టినా ఆగలే. వాడిని చేయి పెట్టాడు. నోర్మై గమనుండు అంటే టక్కున ఆగిపోయాడు. చూసారా? అదే విశ్వాస వరం. దేవుడు ముడతాడు. అయ్యగారు మేము దగ్గర పోలేదు, మీరు ఈజీగా పోయి చేయి పెడతాడు. అదే వరం దేవుడు ఇచ్చింది. పరిశుద్ధాత్మ లోపల ఉంటే ధైర్యం ఇస్తాడు. గుర్ర కాపరి దావీదు ఒకసారి ఏనుగు బండి వచ్చింది. పరిశుద్ధాత్మ ఇంట్లో ఉన్నాడు కనుక ఎగిరి అది పట్టుకొని నోట పట్టుకొని పీల్చాడు, చంపాడు, చేతులతో చంపాడు. అంత గొప్ప పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎంత మంచిగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ గొప్ప వరం. ఆ వరం పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళకి 9 వరాలు ఇస్తాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసం. మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, స్వస్థత ఇచ్చే వరం. సామ్యాలకు స్వస్థత వరం ఉంది కనుక మీరందరం కూర్చుంటారు ఇక్కడ. ఆ వరం లేకపోతే ఎవరు రారు ఇక్కడ. ఇదంతా పనాది ఉన్న, అంతా గుడిసెలు ఉన్న చోటు ఇది. ఇదంతా ఓపెన్, ఏమీ లేదు. ఇక్కడ వచ్చిన దేవుడు ఇక్కడ మందిరం కడతాను, ఇక్కడ దేవుడు నేను ఉన్నాను అంటాడు. ఇక్కడ వస్తే సామెలు తీసుకొచ్చాను ఇక్కడ. హల్లెలూయా. ప్రభు చెప్పతే అదే ప్రవచనం, ప్రవక్తల్లో ఉన్న మాట. అది అడుగుపెట్టిన చోటే సంఘం అగును అన్నాను, అట్లనే సంఘం అయింది. దేవుని చేత నడిపింపబడుతున్న సేవకులు నోరు విప్పినా అవునంటే అవును, కాదంటే కాదు. స్వస్థత వరం. ఎంతమందికి స్వస్థత వరం కావాలా? కొందరే అడుగుతారు, కొందరే చేతులు ఎత్తారు. ఇంకా ఆశ లేదు.
15 రోజు సికింద్రాబాద్లో నీళ్లు తాగి బిచ్చగాడగా కూర్చుంటాను స్టేషన్లోనే. భాష రాదు, మంది లేదు, ఎవరని తెలియదు. ఇప్పుడు చూసిన ఇంతమంది ఉన్నారు, అప్పుడు ఏమీ లేదు. బిచ్చగాడిలాగా కూర్చున్నాను స్టేషన్లో. నీళ్లు తాగాల ట్యాప్లో, అక్కడ కూర్చోను. 15వ రోజు ఒక ఆయన, ఏంట్రా బాబు ఇక్కడ కూర్చున్నావు? ஐயா நான் தமிழ்நாடு ஊழியத்துக்கு வந்தேன், ஏசையா கூப்பிட்டாரு, நான் வந்தேன் அப்படின்னா. அப்படியா, நான் கூட தமிழ்காரன் தான். அவர் தமிழ் பேசினாப்புல. నా భాష తెలియక కూర్చున్నాను, దేవుడు తెలిసి ఆ రైల్వే స్టాప్లో కూడా తమిళ ఆయన్ని నా దగ్గర పంపినాడు. స్వస్థత వరం. సరే సరే రా, నా ఇంటికి రా అని తీసుకుపోయాడు. ఆ ట్రైన్ గడ్డ రావడమే సీతాఫల మండిలో రైల్వే కాలనీ ఉంది, క్వార్టర్స్, అక్కడ తీసుకెళ్ళి అడుగు పెట్టాను. అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాను. ఎవరు రాదు సైతానా, ఇక్కడ ఎందుకు రా వచ్చినాను? ఒక ఆమె ఊరికి వస్తుంది నా దగ్గర. ఆయన భార్య ఊరికి వచ్చి నా ముందుగా దమ్మును పడ్డదు. ఆయన భర్త చూస్తున్నాడు. ఏంటయ్యా అంటే, ఆమె మీద ఇట్లా గాలి వస్తే నన్ను పట్టుకొని తంతుంది. ఆమె ముట్టినా చాలు నాకు దగ్గర రానియదు. నీ దగ్గర చెప్తానయ్యా అన్నాడు. ఓహో, ఇంకా మీదట నీకు పెళ్లి రోజే భయపడకున్నాను. చేయిపెట్టి ఎవరిని ఉన్నాను నేను చేతబడి. ఏం చేస్తావు? ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడే వచ్చాను. ఏం చేస్తావు? ఈమెకి ఉదరమా పోతుంది, ఉదరమా పోతుంది, రక్తస్వరం. డాక్టర్ దగ్గర పోతే 50,000 అడుగుతాడు. ఈయన 50,000 పెట్టి ఆపరేషన్ చేస్తే కూడా డౌట్ అంట, ఆ ఉదరం ఆగదు. అవునా, యేసు నామంలో నీకు స్వస్థత కలుగునుగాక అని ప్రార్థన చేసింది. అప్పుడే ఆమె ఉదరం అయిపోయింది. అదే స్వస్థత వరం. స్వస్థత వరం. మా అమ్మగారికి తలపోటు లేవలేదు, ఏమంటే చేయి పెడతాను, ఏ స్నామంలో అంటే బాగా వేసి లేచి నడుస్తుంది, పనిచేస్తుంది. లోకములో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడు. 15 వయసులో ఆత్మ పొందిన ఈ 50-60 ఏళ్ళు ఆయనలో నాలో ప్రభు ఉండి కాపాడుకుంటూ వస్తాను. పాపం చేస్తే పోతాడు, లోకాశ ఉంటే పోతాడు, శరీరాశ ఉంటే పోతాడు, వ్యభిచారం ఉంటే వెళ్ళిపోతాడు. సేవకులకు పర్ఫెక్ట్గా ఉండాలి. 1-2 భార్య ఉంటే వెళ్ళిపోతాడు. సొమ్మ కాదు సేవ. ఆత్మ అంటే సొమ్మ కాదు, పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఏం చెప్పాలా సంఘానికి? ఇక్కడ దాకా ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత దేవుడు ఇక్కడ వచ్చి నిలబడితే ఈ వాక్యం చెప్పున్నాడు. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసవరం, స్వస్థత వరణాలు. స్వస్థత వరం సంఘానికి మీకు దేవుడు ఇవ్వునుగాక. ఇప్పుడు మీకు చెప్తే స్వస్థత వరం నేను చెప్తే నీకు వస్తుంది. నాకున్న వరం అటువంటిది. దానికి నీ యోగ్యుడిగా పాత్రంగా ఉండాలి. అప్పుడే దేవుడు నా ద్వారా చెప్తాడు. నీ యోగ్యంగా లేదంటే చెప్పడు. ఒక ఆమె వచ్చింది, ఏమ్మా? అయ్యా నీ దగ్గర చెప్తాను, నా తండ్రిలాగా ఉన్నాను నేను, చెప్తుంది. పెళ్ళి అయింది, కాలేజీలో ఒక ఆయన్ని ప్రేమించా, 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా ఆయన కళలో వస్తున్నాడు. అయ్యగారు నేనేం చెయ్యాలా, మర్చిపోలేను అంటుంది. చీపురు గట్ట దిగి కొడతా, నీకు మర్చిపోతా ఉన్నాను. ఇట్లనే చెప్పిన, చీపురు గట్ల కొట్టాలని. పెళ్ళి అయ్యి పిల్లలు ఉన్నారు, వచ్చి ఇంకా ఆయన మర్చిపోలేదు. అంతా శరీరాశ ఉంది దానికి. సైతాన యేసునామములో అదొక ఆశయ. ఇంకా శరీరాశ అంతా దెయ్యం. అది యేసు ప్రభు చూడాలా అని ఆశ ఉండాలా,
అది ఎవరికి ఉండదు. స్వస్థత వరం 4. మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు అద్భుత కార్యం చెయ్యం వరం. అద్భుతం. గడ్డ ఉంది అంటే చేయి పెట్టిన ఆ గడ్డ అట్లనే అయిపోతుంది. ఆ శక్తి నాకు దేవుడు ఇచ్చాడు, అద్భుతం చెయ్యం శక్తి. 9 వరాలు నాకుంది. అయినా నేను గొప్ప కాదు. మేమంతా గాడిదలం. మా మీద పరిశుద్ధాత్మ ఉంటేనే దేవుడు ఇటువంటి కార్యం చేస్తాడు. గడ్డలు కరిగిపోవునుగాక. ఇక్కడ ఎవరు ఉదరంగా ఉందో తెల్లబడుతుందో ఇప్పుడు స్వస్థత పొందుకో. దేవుడు స్వస్థపరుస్తాడు. స్వస్థత వరం. ఇక్కడ ఎవరికి జ్వరం ఉందో దగ్గు ఉందో నీ స్వస్థత పొందుకో యేసు నామములో. నీకు జ్వరం పోయింది, పో. ఇక్కడ వచ్చాయి. మరొకనికి ప్రవచన వరమును. ప్రవచన వరం. చప్పట్లు కొట్టండి. ప్రవచన వరం ఎవరికి కావాలా? బ్రదర్స్లో లేచి నిలబడు. ప్రవచన వరం కావాలన్నవాడు నిలబడు. స్త్రీలు ఎవరు కావాలా? నిలబడు. ప్రవచన వరం. వాళ్ళు ఇలా చూడకు. నీకు కావాలంటే లేవు, దేవుడు ఇస్తాడు. ఇప్పుడు ఇంతమంది కావాలా ప్రవచన వరం? చేతులెత్తు. నీకు ఒకటి చెప్తాను, వరం అంటే ఈజీ కాదు. నేను ఒక్కొక్క వరం పొందడానికి 40 రోజు ఫాస్టింగ్ చేశాను. స్వస్థత వరముకు 40 రోజు, ప్రవచన వరముకు 40 రోజు, అద్భుతం చెయ్యం శక్తికి 40 రోజు. అట్లే 40 రోజు నేను చేశాను. సొమ్మ కాదు, దొరకదు. అది ఉపవాసం చేయాల. ఉపవాసం చేస్తే నీ సేవకి అప్పచెప్తే, సేవ పిలిపి ఉన్నవాళ్ళు ఉన్నారు దీనిలో. సేవ చేయాలని ఆశ ఉందా? సేవ వద్దంటే కూసో. సుమ్మ ఒట్టిగా ఉన్నవాళ్ళకి ప్రవచన వరం అవసరం లేదు. నాకు సేవ వద్దంటే కూసో కిందికి. సేవ చేస్తాను అన్న వాళ్ళకే దేవుడు ప్రవచనం ఇస్తాడు. ఉపవాసం ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు నీ సేవకుడు 8 నెలలు ఫాస్టింగ్ ఉన్నాడు పాపం. అట్లా ఉండాల. హల్లెలూయా. ప్రవచనంలో విశ్వాసం గురించిన ప్రవచనం, ధైర్యపరిచిన స్వస్థత వరం, జరగబోతున్న స్వస్థత ప్రవచనం, వర్తమాన భూత భవిష్యత్తు కాల వరం. తర్వాత దేవదూతలతో మాట్లాడుతున్న ప్రవచనం. తర్వాత వాక్యం మాట్లాడుతుంది, యేసు మాట్లాడతాడు. ఈ 7 రకమైన అనుభవాలు ఉంది ప్రవచనంలో. హల్లెలూయా. ఆత్మలో మాట్లాడతారు కొందరికి. ప్రవచనం వస్తే చెప్తారు. ప్రవచన వరం కావాలంటే భాష మాట్లాడాలా. భాష అది ఒక వరం. కిందికి వస్తుంది చూడండి, చదివిపిస్తా. హల్లెలూయా. హల్లెలూయా. వ్యభిచారం ఉంటే రాదు, డబ్బు ఆశ ఉంటే రాదు, అప్పు చేస్తే రాదు, భార్యాభర్త కొట్టుకుంటే రాదు, భర్త భార్యకు లోపడాల, పిల్లలు చూడాల, కాపురం చేయాల. ఇదంతా క్రమం ఉంది. సొమ్మ ఊరికనే కాదు. ప్రవచనం చెప్పిన వాళ్ళు కూడా దేవుళ్ళలాగా జీవించాలి పరిశుద్ధం. అప్పుడే ఆ నోటి మాట బూతులు ఉంటే రాదు. అబద్ధం చెప్తే భాష రాదు, ప్రవచనం రాదు. బూతులు చెప్తే రాదు. ఎక్కువగా స్తోత్రం చెప్పాలి నోటిలే. స్తుతి స్తోత్రం, యేసు రక్తం జయం, హల్లెలూయా చెప్పుతూనే ఉండాలి. ఈ బాడీలో అదే ఉండాలి, వేరే ఆశ ఉండకూడదు.
సరే ప్రార్థన చేస్తా, చేతులెత్తు. ఆలియాల బాలాన దూరాలన షందరల బల కొందర లైకందర షందేరియా. లేచి నిలబడిన నీ బిడ్డల్లో ఎవరు నీకు పరిశుద్ధ పాత్రంగా ఉన్నారో వారి మీద తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములు ప్రవచనము దిగునుగాక, దిగునుగాక. టచ్ ఇన్ ద హోలీ స్పిరిట్, టచ్ ఇన్ ద ప్రవచన. హౌల బల నదూరల షందరల బతి Oh, Jesus, hallelujah, hallelujah. Atta laka lashana dura labhani dura thingeri sachli karana shaddara. Hallelujah. Amen, amen, amen. ఆమేన్. కూర్చోండి. ప్రవచన వరమే కావాలని 40 రోజులు ఉపవాసం ఉండాలి, అప్పుడే వస్తుంది. ఇప్పుడు దేవుడు నిన్ను ముట్టాడు, ఇంకా మీదట నీ ఊరుకునే ఉండలేదు. ప్రార్థన చెయ్యి అంటుంది దేవుడు. స్వరం వింటావు, దేవుని స్వరం. హల్లెలూయా. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, విశ్వాసవరం, స్వస్థత ఇచ్చే వరం, అద్భుత కార్యములు చెయ్యం శక్తి, 6వది ఏమి? ప్రవచన వరం. బైబిల్ చదవాలి, అప్పుడే ప్రవచన వరం వస్తుంది. ప్రవచనం చెప్తే ఎవరు చెప్పినా వాక్యమే వస్తుంది, ఊరు కథ రాదు. అది వేరే చెప్తే అది ఆత్మ కాదు. లోకంలో బ్రహ్మపరిచే ఆత్మ ఉంది, వెలుగుతూద ఆత్మ ఉంది, మాంసాత్మ ఉంది, తర్వాత చేతబడి దుష్టశక్తి ఉన్నాయి లోకంలో. కాబట్టి ఇదంతా మన శరీరంలో ఏదైనా ఒకటి ఉన్నా కూడా దేవుడు మాట్లాడినట్టు నీ మాట్లాడతావు. నీలో ఇటువంటిది ఉండకూడదు. వేరే అన్య దేవుడు దేవతలు నీ శరీరంలో ఉండకూడదు. నీ ఆత్మలో ఉపవాసం చేస్తే అదంతా పోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆమె వచ్చింది, అయ్యగారు నాకు భాష స్వస్థత వరం ఉంది. అవునా అన్న. సరే రాను. బోయిగూడ నుంచి వచ్చింది, మోకరించన్నా. నాకు తెలిసిపోయింది ఈమెలో వేరే ఆత్మ ఉందని. ఎగిరి ప్రార్థన చేస్తుంది. నేను తాడ చెట్లో ఉన్నాను, నేను చింతపండు చెట్లో ఉన్నాను, నేను కొండలో ఉన్నాను. అంటే ఇక్కడ అంతా దయ్యాలే ఉంటుంది, దేవుడు ఉంటాడా? అట్లా చెప్తుంది ఆమె. అది చెప్పి ఆత్మ ఉందంట. బైబిల్ ప్రకారం ఉండాలి ఏదైనా. హల్లెలూయా. ప్రవచనం అనేది బైబిల్ ప్రకారం ఉండాలి. ప్రవచనం గద్దిస్తుంది, ప్రవచనం హెచ్చరిస్తుంది. హిజ్కియా దగ్గర పోయాడు ప్రవక్త, నీ సస్తా ఉన్నాడు. భయపడ్డా? మళ్ళీ ఆయనకి ప్రార్థన చేస్తే 15 సంవత్సరం ఆయుసు వచ్చింది. చూసారా? నీ మరణమా వచ్చున్నావు, ఇల్లు చక్కపెట్టున్నాడు. అట్లా ప్రవచనం అనేది మన పితరుల అపోస్తలుల ద్వారా లోకంలో గద్దించారు. ప్రవచనం ద్వారా వరం ఉంటే సచ్చిన వాడిని లేపుతాడు. ప్రాణం ఊసలాడుతుంది, ప్రార్థన చేసి లేచి కూర్చుంటాం. హల్లెలూయా. తర్వాత మరి ఒకనికి ఆత్మల వివేచన. 7వది ఏంటి? ఆత్మల వివేచన అంటే రహస్యం తెలుస్తుంది అన్నమాట.
ఆమె భాషలో మాట్లాడింది కదా, ఏమ్మా ఎట్లా ఉన్నావు, పెళ్ళి అయిందంటే అయిందండి, ఒక ఆయన చనిపోయాడు, ఇంకొకరు ఆయన ఉన్నాడండి అన్నది. ఇప్పుడు రెండు పెళ్ళి అయిన ఆమెకి పరిశుద్ధాత్మ ఉందంట. హల్లెలూయా. ఆత్మలో ఏముంది? వివేచన చదువు మాది. మరి ఒకనికి ఆత్మల వివేచనయు, ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను. నానా రకమైన భాష వచ్చింది కదా. 9వ వారం భాష. ఏం భాష? పరలోకపు భాష, దూత భాష, పరిశుద్ధాత్మ భాష, అన్య భాష, ప్రవచన భాష. భాషల్లో అన్నీ ఉన్నాయి. భాష మాట్లాడితే మనకు ప్రవచనం వస్తుంది. భాష మాట్లాడి ప్రవచనం చెప్తారు. భాషలు ఒక వరం. ఫస్ట్ వరం ఏంటి? ఈ వరాలంతా అడగండి. బుద్ధివాక్యం. రెండవది జ్ఞానవాక్యం. మూడవది విశ్వాస వరం. నాలుగవది స్వస్థపరిచే వరం. ఐదవది ఆత్మలో అద్భుత కార్యం. ఆరవది ప్రవచన వరం. ఆరవది. ఏడవది ఆత్మల వివేచన. 8 అది. ఇంకొకటి 9వ వరం భాషల్లో అర్థము చెప్పు శక్తి. అర్థం భాష మాట్లాడితే అర్థం చెప్తారంట. భాష మాట్లాడితే మాంసంలో ఆ భాష వస్తుంది. కొందరికి మైసమ్మ సైతానం ఉంటే అది భాష మాట్లాడు. దయ్యం మాట్లాడుతుంది భాష. జాగ్రత్త. దయ్యం కూడా ప్రవచనం చెప్తుంది, స్వస్థపరుస్తుంది. వెలుగుతూదా భాష మాట్లాడుతుంది. యాంటిక్రైస్ట్ ఆత్మ అద్భుతాలు చేస్తుంది. ఇదంతా దేవుని చేత నడుస్తుందని చూడాలి. వివేచన వరం ఉంటే తెలుస్తుంది. ఈ వరాలంతా ఉంటే నా దగ్గర వస్తారు. వాళ్ళకి చూస్తాను నేను, నీ కోర్టులో కేసు ఉంది కదా, ఎంత రావాలా? అవును అయ్యా, కోర్టులో కేసు ఉంది, ఎంత రావాలా? 25 లక్షలు రావాలని. అది దేవుడు ఇస్తాడు. పోన్నాను 5 ఏళ్ళ నడుస్తుంది గారు కేసు, మీరు ఇప్పుడు వచ్చిన వెంటనే నడుస్తుంది, నీ గెలుస్తూ ఉంటున్నావు. నేను చెప్పలేదు, దేవుడు చెప్తాడు. సరే అని పోయాడు. తాండూరులో ఆయన కేసు ఉంది, తాండూరు వికారాబాద్. పోయిన మరొక రోజు 5 ఏళ్ళ జరుగుతున్న కేసు గెలిచాడు. గెలిచిన వెంటనే ఆయన ఏం చేశాడు? అయ్యగారు, నేను కేసులో గెలిచాను, ఇప్పుడు బస్సు ఎక్కి నీ దగ్గర వస్తాను, నీ పాస్పోర్ట్ తీసిపెట్టున్నాడు. ఏం కావాలంట? పాస్పోర్ట్ ఇవ్వాలా? నన్ను పైకి లేపుతాడా ఏమి? నాకు డౌట్ అయింది. వచ్చాడు పాస్పోర్ట్. సరే ఇచ్చిన, నేను దేవుడు ఇవ్వమన్నాడు, ఇచ్చిన. పోయి 2 రోజుల తర్వాత వచ్చాడు. అయ్యగారు, పాస్పోర్టు, ఇజ్రాయెల్ దేశం పోవడానికి పాస్ టికెట్. మీలాంటి సేవకులు ఇజ్రాయెల్ దేశం పోయి అడుగుపెట్టి రావాలా. ఫ్లైట్ టికెట్ 1,10,000 కట్టినాయి. నాకు ఆశ, దేవుడు చెప్పాడు, నీ అక్కడ పోవాలంట, నీ ఇజ్రాయెల్ దేశం పోయి నిలబడి తిరిగి యేసు ప్రభు స్థలం అంతా చూసిరా. దేవుడు అన్నాడు. అయ్యగారు అన్నాడు. సరే, ఆయన చేతిలో 10,000 ఇచ్చాడు, టికెట్ 1,10,000 ఇచ్చాడు. బెంగళూరు పోతే ఆ కంపెనీ వాళ్ళు 60 మంది క్రిస్టియన్స్ వస్తారు నాతో కూడా. ఇజ్రాయెల్ దేశం పోయి మొత్తం తిరిగి వచ్చాను. బెత్లెహేములో యేసు ప్రభు పుట్టిన చోట్ల పోయి సాష్టాంగ పండుకున్నాను. అయ్యా, నాకు నీ స్థలంలో నన్ను రప్పించావు, పశువులు పాకలు పుట్టినావు. అబ్బా, నాకు ఈ ఆశ నాకు దేవుడు ఇచ్చాడు. యోర్దానులో యేసు ప్రభు స్నానం చేసిన చోట్ల ముంగాను, నేను కూడా ముంగిన స్నానం చేశాను. గోదావరిలో కృష్ణాలో స్నానం చేస్తే గొప్పగా చెప్తారు. ఒక మంత్రి అన్నాడు, నేను గోదావరిలో ఎప్పుడు స్నానం చేస్తాను, ఈ రోజు కూడా మావళి అమ్మాసికి స్నానం చేసిన అన్నాడు.
వచ్చిన నెలలో మంత్రి ఉద్యోగం పోయింది, గవర్నమెంటే రిజైన్ అయింది, పోయింది, గోదావరిలో ముగ్గితే పోయింది. హల్లెలూయా. ఆయన సమాధి కలర్లో పోయినాయి, పోతే ఎట్లా ఆడుతుంది లోపల దేవుని ఆత్మ, బాడీ వణుకుతుంది. ప్రార్థన చేసుకుని వచ్చాను. హల్లెలూయా. ఇంకా అదంతా చెప్తే నాకు సమయం లేదు. 9 వరాలు దేవుడు ఇచ్చిన నన్ను, వివేచన వరం, భాషలకు అర్థం చెప్పుతున్న వరం, ఇదంతా నాకు దేవుడు ఇస్తాడు. ఇదంతా నాకు ఇప్పుడు అదంతా గొప్పదా ఏం లేదు. ఎందుకు? నేను 30 సంవత్సరం ఫాస్టింగ్ చేసిన మనిషి. నా ఆయుష్లో సగం నీ నమ్మకపో, ఎప్పుడు చస్తావని చెప్తాను, అదే డేట్లో కరెక్ట్గా చచ్చిపోతావు. అంటే చూడండి, దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు శాపం ఇయ్యాడు, కొందరికి ఇచ్చాను చనిపోయారు. అప్పటి నుంచి నేను శాపం ఇయ్యలే, వద్దురని వదిలేసిన, ఆశీర్వాదమే చెప్తాను. తప్పు ఉంటే గద్దిస్తాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కింద చదువుమా. అయినను వీటినన్నిటినీ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు. ప్రభు చిత్తము చొప్పున ప్రతివానికి ఈ వరాలు పంచి ఇస్తాడు. 9 వరాలు ఎవడకు లేదు, నాకుంది. నేనున్న ఉపవాసం అటువంటిది, నా సేవ పిలుపు అటువంటిది. సామూయేలులాగా ఎంతోమంది సేవకులు నా ద్వారా లేపాడు, సేవ చేస్తారు. 2-3 వేల మందికి బ్యాప్టిజం ఇచ్చాను. అన్నిలు, వేరే సంఘస్థులు కాదు. దేవుని చిత్తము మనంలో కరెక్టా నెరవేరాలి. ఎప్పుడు ఎక్కడ పోయినా దేవుడు పంపిస్తాడు, పోవాలి. మా ఊర్లో దర్శనమయ్యాడు యేసు, ఆకాశమందు అగ్గిని, అక్కడి నుంచి పిలుస్తాడు, నా కుమారుడా లేచి హైదరాబాద్ పో, నీ సావకుడు చచ్చిపోటుగా నిన్ను రక్షించాను, పో, నేను చూపించి దేశం పో. లోబడి వచ్చాను. వచ్చిన నడు రోడ్డే. తర్వాత ఇప్పుడు ప్యాలెస్లో ఉన్నాం. ఈయన గుడిసెలో ఉన్నాడు. ఈయన గుడిసెకి ఇంత మోకాల నీళ్ళలో నేను పోయి ప్రార్థన చేసి వచ్చాను. స్వరూప వాళ్ళ ఇల్లంతా పక్క. ఎక్కడ గుడిసె అక్కడ నుంచి దేవుడు ఒక ముత్యాన్ని గుర్తుపెట్టాడు. చూసారా? వస్తే అంతా ఆయన చచ్చిపోతాడని అనుకున్నారు. వీడు చూసిన రాజాలాగా కూర్చున్నాడు. దేవుని స్తోత్రం. నీ శత్రు ఎదుట, నిన్ను దూషించిన వారి ఎదుట దేవుడు నిన్ను తల ఎత్తుకొని నడిచినట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి పొందు, వరాలు పొందుకో. అందరికి మొత్తం ఇయ్యాడు. ఒకరికి స్వస్థత వరం ఇస్తాడు, ఒకరికి ప్రవచన వరం ఇస్తాడు, ఒకరికి బుద్ధివాక్యం ఇస్తాడు, ఒకరికి అద్భుత చేయ శక్తి ఇస్తాడు. ఒక 2 వారం 3 వారం ఉంది, మొత్తం వరము ఉండదు. అపోస్తులకు 9 వరం ఉంది. ఎవరికి? అపోస్తులకు 9 వరం ఉంది. 9 వరాలు ఉన్నవారికి దేవుడు అగ్ని అభిషేకం ఇస్తాడు. నాకు అగ్ని అభిషేకం ఉంది. విన్నారా? అదే బైబిల్లో ఉన్నాయి. పరిశుద్ధ ఆత్మ, తర్వాత అగ్ని అభిషేకం. ఈ అగ్ని అభిషేకం ఉన్నవారికి పట్న వరాలు క్రియ చేస్తుంది. ఈ సమయంలో, ఈ స్థలంలో దేవుడు ఆ వరం క్రియ చేస్తుంది. ఏం చెప్పాలా, ఏం ప్రసంగించాలా, ఎట్లా జీవించాలా, ఎట్లా సేవ చేయాలా. హల్లెలూయా. దేవుడు అడవిలో తెచ్చాడు నన్ను. అడవి ఈరోజు సిటీ అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది అది. అప్పుడంతా పారిపోయారు మనుషులు. ఒకరిని 12 ముక్క కోశారు. అందరం గుడిసెల్లో వేసుకున్న వాళ్ళు అందరూ పారిపోయారు. దేవుడు అన్నాడు, ఇక్కడ ఉండు, ఇది సిటీ అవుతుంది, భయపడకు. ఏమన్నాడు దేవుడు?
ఇది సిటీ అయితే ఎంతమంది సచ్చినా సరే నీ పోకు, నేను ఇక్కడ ఉన్నాను, సంఘం కట్టిస్తాను అన్నాడు. అయిందా? దేవుడు అట్టనే చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం జీవించును గాక. మరొకసారి ఆ యెషయా 41:10 చదువు. ఆ ప్రవచన వరం చదివి ముగిస్తాను. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను. నీకు తోడై ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నీకు దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీకు సహాయం చెయ్యువాడు నేనే, నీతి అను నా దక్షిణ హస్తము, నీతి అను నా దక్షిణాస్తము నిన్ను ఆదుకొందును. నిన్ను ఆదుకొను. చూసారా ఎన్ని ఆశీర్వాద వాగ్దానం. దేవుడు సంఘాన్ని, సంఘ పిల్లల్ని, మీ సంఘ కాపురిని దేవుడు భయపడకు, నేను నీకు తోడున్నాను. మీ అందరికీ దేవుడు తోడున్నాడు. భయపడకంటాడు, నా హస్తము నిన్ను ఆదుకుంటుంది అంటాడు. ఈ వాక్య ప్రకారం దేవుడు మిమ్మల్ని, ఈ సంఘాన్ని, సంఘ సేవకుడిని ఈ యానివర్సరీ డేలో ఆశీర్వాదంగా జీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సరే, అది ఇచ్చుకో, నేను పోతాను. నేను ఇయ్యాలా? బర్త్డే కదా వాడుగా. నోవారా వాడికి పుట్టినరోజు అంట. పుట్టినరోజు ఏ వయసు ఎంత పడుతుంది? 21. ఓహో, యానివర్సరీ 20, నీ వయసు 21. దూరియాల బాల షందిరియాల బాకందర. నోవాని ఆశీర్వదించు తండ్రి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు నాకు ఇచ్చిన అధికారములు ఆశీర్వదిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, నీ పరిశుద్ధాత్మ శక్తితో నీ కుమారుని నింపునుగాక. ఆయన సంఘ సేవలో నీ తండ్రికి సేవకి ఆధారంగా ప్రభువా తోడుగా నిలబడి సేవ చేయుటకు సహాయం చేయి. యేసయ్య ఆశీర్వదించు ప్రభువా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సరే, ప్రభువా స్తోత్ర లబారా నీదెరియా లబాల షందెరి లీతిరియా లమకందరా. యేసయ్యా, నీ దాసుని ఎత్తిపట్టు ప్రభువా. యేసయ్యా, బలపరిచి ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, కుటుంబంతో జీవించండి. యేసయ్యా, నీ బిడ్డల కొదువులంతా తీసివేయి. యేసయ్యా, నీ సేవలో బలంగా వాడుకో తండ్రి. యేసయ్యా 41:10 ప్రకారం జీవించు ప్రభువా. ఆయనకి ఇచ్చిన భార్య, పిల్లలు ఆశీర్వదించు తండ్రి. కొడుకుని జీవించండి. సంఘము నిలబెట్టిన ఆయన వర్ధలింపు చేయి ప్రభువా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నేను ఎప్పటి చెప్తా ఉంటాను నేను వెళ్ళాలా? ఒక్క విషయం. నేను ఈరోజు జైల్లో ఉన్నప్పుడు దేవుడు పిలిచిండు. బయటకు వచ్చినాక ఆదరణ మాత్రం నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. సేవలోకి వచ్చినాక నాకు మొదటి వెన్ను తట్టింది నానే. స్తోత్రం కలుగును గాక. అందరేమో నువ్వేం చేస్తావు, నీతో ఏం కాదు అని అంటే, నేను వెళ్ళి చెప్తున్న ప్రతిసారి ధైర్యం చెప్పి
దేవుడు నీకు తోడుకున్నాడు, దేవుడు ఏం చెప్తా చేయని నా వెన్ను తట్టిండు, స్తోత్రం కలుగును గాక. నా వెన్ను తట్టి నడిపించిండు, దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు నాకు ఇచ్చిన భార్య అయినా పిల్లలు అయినా ఒకవేళ నేను తీసుకొచ్చుకున్నా కాదు, అసలు నాకు పెళ్ళే వద్దన్నా, కానీ దేవుడు నాకు పెళ్లి చేయమంటున్నా చెప్పి దగ్గరికి తీసి ఈరోజు నాకు పెళ్లి చేసిండు. ఈరోజు ఈ భార్య పిల్లలు అని అంటే దేవుడికి మహిమ కలిగింది కాక. అమ్మ నాన్న నాకు ఎంతో ప్రేమతో ఎదురు చూసి దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిదండ్రులు లేకపోయినా నాకు దేవుడిచ్చిన తండ్రి, దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడిచ్చిన తండ్రి మీరు ఎప్పుడు తండ్రి నీకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఫోన్ చేయాలా? ఇంటిలియా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? గట్టిగా చెప్పండి. ఆయన చిత్తము జరగాలి. మేము ఎక్కడ ఎదిగినామని కాదు, ఏ చెట్టు కింద ఎదిగినాము, స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. దేవుడు ప్రతి సంఘాన్ని ఒక చెట్టులాగా చూపిస్తాడంట. చెప్పండి, ఎట్లా చూపిస్తాడు? ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అని అంటాడు. ప్రతి ఒక్కరికి ఒక చెట్టును దాకా దేవుడు చూపిస్తాడు. ఆ చెట్టును మాత్రం మన జీవితంలో మర్చిపోకూడదు, స్తోత్రం కలుగాక. దయచేసి ఎవరు లోపలికి వెళ్ళొద్దు. అక్కడ ఆయన అయ్యగారు భోజనం చేస్తున్నప్పుడు ఎవరు వెళ్ళొద్దు, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. ఎందుకంటే పెద్ద ఆయన టైంకు భోజనం చేయాలి, దేవుడికి మహిమ కలుగును గాక. దయచేసి ఎవరు అక్కడికి వెళ్ళి డిస్టర్బ్ చేయొద్దు, దేవుడికి మహిమ. ఎందుకంటే ఆయన కొంచెం మాకు తెలుసు, టైంకు తినాలి, పెద్ద అయినా వాస్తవం అది. దేవుడికి మహిమ కలుగును గాక. నేను ఆయన వరాలు ఎప్పటిదాకా చెప్పిండు. ఒకరోజు కాళ్ళు పట్టుకుంటున్నా, ఇట్లా కాళ్ళు ఒత్తుతుంటే అప్పుడు అడిగిన మెల్లగా కూర్చొని, నీలో ఉన్న వరాలు నాకు రావాలంటే ఏం చేయాలన్నా? నన్ను ఇట్లా చూసాను, కోతి అని అన్నాడు. అని ఏంటి ప్రభు అని అంటే, నాకు పడ్డ శ్రమలను పడతావా అని అడిగాడు. అది కావాలంటే ఏమైనా చేస్తాను, దేనికైనా నేను రెడీ అన్నా. ఇక చూసుకో, ఉపవాసం ఉండాలి అన్నాడు. మామూలుగా లేను, ఒక్క పూట కాదు, ఒక్క అరటిపండు రోజు రాత్రి పూట తినేసి 7 నెలలు ఉండడం, స్తోత్రం కలుగును గాక. రోజు రాత్రి పూట ఒక అరటిపండు, సాయంత్రం కాగానే ఒక అరటిపండు. ఎయిడ్స్ వచ్చినలాగా అయిపోయినా పక్కగా. కొంతమంది అన్నారు ఏదో వచ్చిందని. ఇప్పటిదాకా మీకు చెప్పిండు, ఉపవాసం ఉంటే దేవుడు కనికరించి దేవుడికి ఇస్తాడు, స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చచ్చిపోతామని చెప్పిండ్రు, చస్తే దేవునిలో వెళ్ళిపోయి పరలోకంలో వెళ్ళిపోతాను, కానీ నాకు మాత్రం అడుగుడు నీకు ఇవ్వబడు, వెతుకుడి నీకు దొరుకుతుంది. అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు, స్తోత్రం కలుగును గాక. ఇస్తాడు, ఇయ్యాడా? అడిగింది. నేను నా అనుభవంతో చెప్తున్నా, నేను చూసినాను. నేను అడగడానుకుంటుంటే మెల్లమెల్లగా మొదలైంది. ఏ కాకి లాంటి జీవితాన్ని ఒక సంసారిగా చేసిండు, దేవుడికి మహిమ కలుగును గాక. ఇది బాగుందని చెప్పి మళ్ళీ ఉపవాసం, ఇది బాగుందని మళ్ళీ సంవత్సరం అయింది. అట్లా కొన్ని సంవత్సరాలు, 7 నెలలు సంఘం కట్టాలంటే 7 నెలలు ఉపవాస ప్రార్థన చేయమన్నాడు. చేసేసినాం. అలాగని ఇప్పుడు నాకు అదే అనుభవం నేర్చుకొని నాకు ఇచ్చిన సేవకులకు నేను చెప్తా ఉన్నా, ఉపవాసం ఉండుండ్రి అని అంటప్పుడు నాకు ఇవ్వబడిన కుమారులు, ఇప్పుడు దేవుడు ఇచ్చిన పిల్లలు, వాళ్ళు కూడా పూర్తి ఉపవాస ప్రార్థనలో ఆమేన్ సిద్ధపడుతుండ్రు, దేవుడికి మహిమ కలుగును గాక. అట్లా ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరూ
బలమైన పాత్రలుగా వాడుకుంటుండ్రు. ఇప్పుడు ఒక్కొక్కరిని వాడుకుంటుండే నాకు ఏడుపు వస్తుంది. మమ్మల్ని చూసి అయ్యగారు ఏడుస్తుండే, వీళ్ళని చూసి నేను ఏడుస్తున్నా. స్తోత్రం కలగను కాక. ఆమేన్. ఇప్పుడు అందరు చక్కగా నాకు నిన్ననే ఒక సంజయ్ ఒక వీడియో పంపించాడు. అది చూస్తే అరగంట సేపు ఏడ్చేసిన నేను. ఎందుకంటే మధ్యలో ఆత్మహత్య చేసుకుంటూ నేను చచ్చిపోతున్నాను చెప్పి నాకు పెట్టిండు. ఆ రోజు నేను ఎవరు చెప్పలే, గమ్మున వెళ్ళిపోయి చచ్చిపోతే ఎట్లా ప్రభు అని చెప్పి పోయిన దగ్గరికి పోయి గట్టిగా ప్రార్థన చేసి వచ్చినాం. ప్రవీణ్ కూడా వచ్చిండు ఒకసారి, మళ్ళీ ఒకసారి మేము కూడా పోయినాం. ఇట్లా చచ్చిపోతాడని, దేవునికి అవమానం వస్తుందని. ఆ రోజు చేసిన ప్రార్థన ఇప్పుడు చావాలనిపిస్తలేదన్నా. నాకు భార్య వద్దు, పిల్లలు వద్దు, నేను ఇట్లే ఉండగానే సేవ చేస్తానంటుండే. స్తోత్రం కలగను కాక. చేయరా బాబు, సేవ చేస్తే మంచిదే కదన్నా. ఇప్పుడు నాకు నిన్న వీడియో పంపించిండు. కొంతమంది అక్కడ సాక్ష్యాలు ఇస్తుండ్రు. అక్కడ ఆయన అడుగు పెట్టంగానే మేము బాగా అయిపోయినామని అన్నారు. దేవుడికి మహిమ కలగను కాక. ఆ మాట విని నాకు సంతోషం ఆగుతలేదు. ఇక్కడ ఒక్కొక్కసారి ప్రవీణ్ నాకు పెడతాడు వీడియో, మహేష్ పంపిస్తాడు, మన పిల్లలు సర్వన్న, దాశ్వ, ఒక్కొక్కళ్ళు సేవకులు సేవ చేసుకుంటూ పంపిస్తూ ఉంటారు. వాళ్ళ సేవలు వాడుకుంటుంటే నా తల ఇక్కడ ఉండదు, ఇట్లా ఉంటుంది. స్తోత్రం కలగను కాక. అందుకే అన్న ఇప్పుడైతే ఒక ఆశ ఉంది. ఇప్పుడైతే మీ అందరికీ చేస్తున్నా, ఇంటికొక సేవకుడు లేచును గాక. ఇంటికొక సేవకుడు కావాలి. ఎవరెవరు చెప్పాలి? ఎవరు గట్టి చెప్పాలి? నాకు నమ్మకం ఉంది ప్రతి ఒక్కరు దేవుడు విడిచిపెట్టాడు. ఇదే అయ్యగారి ప్రవచించిండు. కొన్ని రోజుల తర్వాత అట్లా విడిపోతారు, మళ్ళీ కలుస్తారు. వస్తుంది అన్నిటికి ఒక టైం వస్తుందా కదా? గట్టి చెప్పాలి. వస్తుందా రాదా? ఎంతమంది కుటుంబాలు దీవించబడ్డాయి 3 రోజులలో? దీవించబడాలి చెప్పండి. చేతులు ఎత్తి ఇట్లా. ఎన్ని కుటుంబాలు? కుటుంబాల ప్రార్థన ఎంతమందికి జరిగింది? కొంచెం గట్టిగా తండ్రి. దాదాపు దేవుడు కృపనిచ్చి అందరికీ జరిగినాయి, కొంతమంది రాలేదప్ప, కొంతమందికి తప్ప. ఈరోజు కుటుంబ ఆశీర్వాదాల ప్రార్థన లేని పెట్టినాయి ఈ 3 రోజులు. సంఘము దీవించబడును గాక, సంఘము ఎత్తబడి గుంపులో ఉండును గాక. ఆమె 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ అధ్యాయంలో 11 సంబంధం 23వ వచనం నుంచి ప్రభు భోజనంలోకి మనం వెళ్దాం. తర్వాత కేక్, ఇప్పుడు కాదు, ముందు కేక్ తిన్నామంటే ప్రభు భోజనము ఆయనకే ముందు విలువనివ్వాలి. అందుకే ఇక్కడ కేక్ పెట్టిన నేను వద్దంటున్నా. స్తోత్రం కలుగును గాక. చూద్దాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. అందరు చదవండి అన్నమాట. నేను మీకు అప్పగించిన దాన్ని. ఎంతమంది ప్రభు శరీరం గురించి సిద్ధంగా ఉండరు? ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఇది మీకు ఏమిస్తున్నానమ్మా? ఆయననే తన శరీరాన్ని మీకు అప్పగించబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, పరలోకము మీ కొరకు వస్తుంది. ఇది మీ కొరకు నా శరీరం. ఇప్పుడు అన్నిటినీ చేసిన దేవుడే, అన్ని కలగజేసిన దేవుడే ఆహారమై నీ లోపలికి దిగి వస్తుండే. స్తోత్రం కలుగును గాక. చూడమ్మా. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. తనను తానే పరీక్షించుకొనవలెను. ఈ మొదటి పునరుద్ధానపు ఆరాధనలో
ఈరోజు మనకు మంచి ఆశీర్వాదం ఏం తెలుసా? నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఆదివారం రోజు యానివర్సరీ రావడం అని అంటే అది ప్రభు శరీరము అప్పగించబడిన దినమ స్తోత్రం కలుగును గాక. ఇంతకంటే దీవించబడ్డ సమయం కనుక స్తోత్రం. నీవే మాకు అప్పగించబడ్డావు, నీవే మా కొరకు. యోహాను సువార్త 6వ అధ్యాయం 35 వచనం చదవండి. యోహాను సువార్త 6:35. అందుకు యేసు అందరం ఎవరు మనసులు అక్కడిక్కడ వెళ్ళొద్దు, చూపు అక్కడిక్కడ వెళ్ళొద్దు, అందరు బైబిల్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పుడు చాలా విలువైన సమయంలోకి వచ్చినాం. విలువైన సమయం ఇది. చూడండి, అందరం నువ్వు మైక్లో చదమ్మా. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము యోహాను నాకు ఈ కితాబ్ 6వ అధ్యాయం 35 వచ్చాను. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గరకు వచ్చింది నీకు ఏమవుతుంది? సింహపు పిల్లలన్నా లేమి గలవై ఆకలి ఉంటాయి, కానీ ఆయన దగ్గరకు వచ్చిన నీవు ఏమాత్రము ఆకలి కొనవు. పిల్లలను కూర్చోబెడతాను. ప్రైజ్ ది లార్డ్. అందులో 50 వచనం కదమ్మా. దీనిని తినువాడు చావకుండును. ఈ ఆహారం తినడానికి ఏం లేదు అమ్మ, చెప్పాలి ఏం లేదు. ఇప్పుడు ఎంతమందికి డాక్టర్ చెప్పిండొచ్చు మరణకరమైన రోగం అని. ఇది తిన్నవానికి ఏం లేదు, మరణము లేదు, స్తోత్రం కలుగును గాక. చావు లేదు. ఇది తిన్నవానికి ఏం లేదనంట, చావకుండున్నట్లుగా. ఇప్పుడు అందరేమో చావకుండా ఉండడానికి ఎన్నో ఔషధాలు తింటారు. ఈరోజు డాక్టర్ నువ్వు చస్తామని చెప్పొచ్చు, నీ శరీరం మొత్తం పాడైతే అని చెప్పిండొచ్చు. రాజు, ఇది తిన్నని జీవితంలో నీకు డాక్టర్ చెప్పిన మాట క్యాన్సల్ కాబోతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన శక్తి నీ లోపల దిగబోతుంది. స్వస్థపరిచే దేవుడే నీ లోపలికి దిగబోతున్నాడు. ఆమేన్. చూడండి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. అమ్మ ఎక్కడి నుంచి దిగి వచ్చిండు? ఇప్పుడు మనం భుజిస్తుంది ఎక్కడి నుంచి? అమ్మ ఎవరిని? అట్లా కాదు, ఇట్లా చెప్పాలి. పరలోకము ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు నా కడుపులో దిగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎక్కడ దిగుతుంది? అందరి మాట చెట్లు చెప్పండి. పరలోకం ఎక్కడ వస్తుంది చెప్పాలి. ఎక్కడ దిగి వచ్చిన జీవ ఆహారం ఇప్పుడు ఎక్కడ దిగుతుంది? అందరు చెప్తలేరు. ఎవరి కడుపులో అంటే ఇప్పుడు పరలోకం ఎక్కడుంది? ఇప్పుడు చెప్పాలి, పరలోకం ఎక్కడుంది? మరి అందరికి కొట్టాలి ఇప్పుడు అసలు స్తోత్రం. పరలోకం ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడు పరలోకం ఎవరి దగ్గర ఉంది? నా దగ్గర ఉంది. స్తోత్రం గట్టిగా చెప్పాలి. ప్రపంచానికి నువ్వు చెప్పవలసింది ఇదే. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై నా లోపలికి దిగొచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ఎవరు ధన్యులు? ఇప్పుడు ఎవరు ధన్యులు? నువ్వా పక్కల్లా? ఆయన శరీరాన్ని ఎవరైతే భుజించబోతుండ్రో వాడు ధన్యుడు. ఆకలి తప్పులు గల వారు ధన్యులు. కొంచెం ఒకవేళ సంఘంలో విశ్వాసులైతే వెనకొచ్చిన దైవ సేవకులు కూడా ఉన్నారు, కొంచెం వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ముందు వచ్చి చీరల మీద, వెనక చీరల మీద కూర్చోవడం కంటే ముందు వచ్చి మోకాళ్ళ మీద మంగళ మందిరంలో కూర్చుంటే మంచిది అనుకుంటున్నాను నేను. లోపలికి రండి, లోపలికి వచ్చి కూర్చోవడం మంచిది. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వెనుకొచ్చిన వాళ్ళని మనం నిలబెట్టుకుని మనం అతిథులుగా వచ్చిన వాళ్ళని గౌరవించడం మర్యాద. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చేద్దాం. గట్టిగా చెప్పాలి, 2 చేతులెత్తి చెప్పాలి. ఇప్పుడు పరలోకం ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నీ ఇంట్లోకి పోగానేమనాలి తెలుసా? ఈరోజు నుంచి పరలోకం ఎక్కడుంది? పరలోకం నుండి దిగి వచ్చిన తండ్రి నాతో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీతో ఉండబోతున్నాడు. ఆమేన్. అందుకని ఆయననే నీతో ఉంటాడు కాబట్టి నీకు ఏది తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. అన్ని సమృద్ధికి వస్తాయి. అవి స్వర్గీయ పిత स्वर्ग छोड़कर रोटी बनकर तुम्हारे अंदर आ रहे परमेश्वर. आमीन. स्वर्ग उधर नहीं, अभी तुम्हारे अंदर रहेगा.
आमेन। स्वर्ग छोड़कर जीवन की रोटी मैं हूं, उस रोटी को जो भी खाएंगे आज उसके अंदर मैं रहूंगा। हिंदी में भी पढ़ी हुई पर और जम के कई लोग अब तक बात सुने, मुझे पता है कई लोगों को समझ में नहीं आया। हाँ, जीवन की रोटी मैं हूं। हाँ, आमेन। कभी भी वो भूखा ना होगा। आमेन, क्योंकि तुम परमेश्वर पर विश्वास करते हो। आमेन। और 50 की, हाँ, हाँ, आमेन। जो कोई भी इस रोटी को खाएगा उसको कभी मृत्यु नहीं है, वो हमेशा सदा जीवित रहेगा। आज बोलो सब लोग, मेरा मृत्यु చిక్కు నికల్ गया, నా మరణం వెళ్ళిపోయింది. చెప్పండి పనాలే. అమ్మాయి వెళ్ళిపోయింది. ఏమైంది? చేతబడు 100 చేతబడులు చేసుకొని నువ్వు చెప్పాలి ఇప్పుడు, ఆయన మీద నువ్వు చేయి వేసినా నువ్వే చేస్తావు. చెప్పాలి ఇప్పుడు, రే నా మీద నువ్వు చేసినా నేను నీ మీద వేసినా నీకే డేంజర్. చెప్పాలి ఇట్లా, చెప్పాలి గట్టిగా. మీరు చెప్పాలన్నమాట. నా మీద నువ్వు చేసినా నీ మీద నేను చేసిన సచ్చేది నువ్వే. ఎందుకు? నా దగ్గర ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. స్తోత్రం కలగను గాక. ఎవరైనా గొప్పవాడే కాదు, ఆయన పేరే అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు, అపరంజి వంటి పాదములు గలవాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది రొట్టె కాదు, ఒక మహిమగల దేవుని అభిషేకం, అగ్ని. ఆ అగ్ని నీవు మంటలాగా వస్తే నువ్వు తినవని చెప్పి రొట్టె దిగి వస్తుండమ్మా. స్తోత్రం కలగనగా అక్క. అమ్మా, మంట తింటావాను? తింటావా? అపోస్తలులు తిన్నారు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళు నోరు తెరిస్తే అగ్ని జ్వాల వంటి నాలుకలు విభజించబడి వాళ్ళ లోపల దిగినాయి. ఆమేన్. ఈరోజు మనకు మాత్రం కొంచెం బలహీన మంది ఉన్న చెప్పి మనకు మాత్రం అగ్నిగా కాక ఆహారమై లోపలికి దిగుతున్నాడు. స్తోత్రం కలిగిన కాక. ఇప్పుడు తీసుకుందామా? సిద్ధంగా ఉండరా? ఎంతమంది రెడీ ఉండరు? రెడీగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి లేచి నిలబడి విధేయతతో మీరు ప్రార్థన చేయండి. విధేయతతో దేవా, అయోగ్యంగా కాదు ప్రభా, మమ్మల్ని క్షమించు. తెలుసో తెలియక ఏమన్నా పొరపాటు జరిగితే మన్నించండి, క్షమించండి. నాలో ఇంకా మోసం ఉంటే క్షమించండి. పరలోకమే నువ్వు నా కొరకు దిగి వస్తున్నావు అని చెప్పి స్వరాలెత్తి ప్రార్థన. ఎవరి వైపు చూడొద్దు. చేతులెత్తి ప్రార్థన, చేతులెత్తి ప్రార్థన, ప్రార్థన. 2 చేతులెత్తి. ఈ పరిశుద్ధమైన శరీరాన్ని తీసుకునేటప్పుడు భార్యాభర్తల ఇళ్లలో గొడవలే నీళ్ళులాగా ఉండి ఐక్యతతో ఇద్దరు కలిసి కుటుంబంగా ఉన్నవాళ్ళు కుటుంబంతో ఏక మనసుతో రాత్రి చెప్పినాను. అప్పుడే కొత్తగా పెళ్ళి అయినప్పుడు ఎలా సంతోషంగా ఉంటారో అంతటి సంతోషంతో భార్యాభర్తలు కలిసి ప్రభు శరీరంలో పాలు పొందాలి. కుటుంబంలో ఐక్యత అదే ఉంటుంది. ఐక్యంగా ఉన్నప్పుడే ఆయన ఎక్కడిద్దరు కలిసి ఏకీపిస్తారో వారితో వారి మధ్యలో ఆయన ఉండబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన చిత్తమును సంపూర్ణంగా జరిగించుటకు
అందరం కలిసి చేతులెత్తి స్వరమెత్తి ఆయన చిత్తం చేటుకు బలమైన సాధనంగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడని, ఆయన శరీరమును ఆయన రక్తంలో పాలి పొందిన నీవు సిద్ధపడదాం. తాను అప్పగించబడిన ఆ రాత్రి ఒక రొట్టెనెత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం అన్నాడు. అందరి చేతులెత్తి, ప్రభువా ఈ రొట్టెను మీ శరీరంగా మారుస్తున్నందుకు స్తోత్రం ప్రభా అని చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం.